హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూరప్ప కలిసి వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి రామగుండం వెళ్తున్నాం. ఎడుగుతానే ఇప్పుడు ఎక్కడున్నా? ఉప్పల్ రైల్వే స్టేషన్. రామగుండంలో దిగినాం ఫ్రెండ్స్. మొత్తానికైతే రామగుండంకి వచ్చేసినాము. ఇది దాక్కుంటానా? అది ఫోన్ నెంబర్ ఎతుకుతుంది. వాళ్ళ చిన్న వాళ్ళ కొడుకు అనే చిన్న వాళ్ళ కొడుకు రమేష్ ఆట. ఆయనకు ఫోన్ చేస్తే ఏ ఆటో ఎక్కాలి, ఆటో ఎక్కడికి తీసుకొచ్చుకోవాలి, ఆటో ఎక్కి ఎక్కడ దిగాలి, ఏం కదా అని అని చెప్తారు అడ్రస్లు. సో ఇప్పుడైతే మేము రామగుండంలో దిగినాం ఫ్రెండ్స్. ఇక చౌరస్తాలో దిగిన తర్వాత ఒక 600 మీటర్లు 650 మీటర్లు ఉంది. ఇక మేము ఆటో మాట్లాడుకునేంత ఇక లేదు, సపరేట్గా నడిచేస్తాము. ఇంకొక 100 మీటర్లు అయితే గోల్ రీచ్ అయిపోతాం. ఆ ముసలమ్మను చూపిస్తాం మీకు, మేము ఎవరు వెళ్ళడానికి వచ్చినాం అనేది. ఫ్రెండ్స్, మొత్తానికైతే మేమైతే మా నాయనమ్మ వాళ్ళ చిన్న ఊళ్ళ ఇంటికి వచ్చినాము. ఇదే వాళ్ళ ఇల్లు. ముసలమ్మ కొంచెం పని మీద ఉన్నది, పని తీరినాక వచ్చి పక్కకున్న కుర్చీలో కూర్చుంటుంది. కదా మాటలలో నచ్చింది. అటు కూర్చో, మధ్యలో కూర్చో. చూడిగా ఫోటో దిగుదాం. అటు దింపుతానా నిన్ను? అంటే రేపు ఆ ఫోటోలు చూసుకోవచ్చు. వీడియో ఫోటో కూడా కాదు, యూట్యూబ్లో పెడుతుంది. మీరు అంత లేకున్నా కానీ నాతో అది మాకుంటుంది అంట. ముందు సార్లే వచ్చినాం. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే దానిలో ఛార్జింగ్ లేదు కాదు, ఛార్జ్ లేదు, మళ్ళీ అన్న డబ్బులు చూసి లేవు, ఇక రాలేదు అన్నట్టు. అయితే ఇప్పుడు మామయ్య అన్నాడు, ఏ ఇట్లా అక్కతుందట రామగుండం దగ్గర వచ్చిందట అని అన్నాడు. అంటే మరి రాని నిన్న మాట్లాడినా కదా, నిన్న మాట్లాడితే అమ్మ రేపు అతనే అవ్వ అంటే రాయి మరి అని నేను అన్న. మళ్ళీ ఇప్పుడు ఎవడాలో పోతారట 9 తారీఖు 10 తారీఖు 8 తారీఖు పోతారట. ఇక ఎన్నడూ పోతారు, ఇక పోతారు అంటాను. తిరుపతి దీపావళి వరకు అక్కడనే తిరుపతి. ఇక మా నాయనమ్మ వాళ్ళ చిన్నవ్వ ఇద్దరు కలిసి కాసేపు ముచ్చట్లు పెట్టుకొని మంచిగా నిమ్మలం ఇల్లు. ఇక ముచ్చట్లు పెట్టుడు అయిపోయినాయి. ముచ్చట్లు పెట్టుడు అయిపోయిన తర్వాత ఇంత చాయ్ బొట్టు పెట్టింది ఇద్దరు కాకం. ఇక నానమ్మ నేను ఇంత చాయ్ బొట్టు తాగినాం. తాగిన తర్వాత అట్లా బయటికి వేద్దాం పారని చెప్పేసి అన్నది. అందుకే బయటకు వచ్చినాం.
ఫోటో ఇస్తాను రావే 53 అంత ముసలి అన్ని షాపులు తిప్పుతుంది, అడ్డమైన అన్నీ ఉంటుంది, అవన్నీ తినలేక సావాలి మనం. అద్దా అంటే ఇంటలేదు. ఇంకా నాకు వీడియో తీయడానికి వీలు కాని ప్లేసులు కూడా ఉన్నాయి, కొన్ని షాపులలో తీసుకుపోయింది. టీ కూడా తాగిన దాదాపు. ఇప్పుడు అరటి పండ్లని, కంకులని, బజ్జీలు, ఇంకేమో ఏంటి ఇప్పుడు స్వీట్స్ తీసుకున్నా, జిలేబీ, బజ్జీ అవన్నీ అన్నీ తీసుకున్నది. అద్దా అంటే ఇంటలేదు. వాళ్ళు నిమ్మలంగా నడుచుకుంటూ వస్తాను వెనక. ఇక్కడ గోదావరిఖండ్లోని లక్ష్మీనగర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ట్రాఫిక్ సిస్టమ్ మంచిగా నచ్చింది. అంటే ట్రాఫిక్ సిస్టమ్ అంటే ఇట్లా ఇప్పుడు రోడ్ల మీద మనకు షాపుల ముందర బండి పార్కింగ్ చేస్తాం కదా, అట్లా కాకుండా ఈ రోడ్డు మధ్యలో వీళ్ళందరూ పార్కింగ్ చేస్తున్నారు. ఒక రెండు లైన్లు గీసుకొని ఆ లైన్ల మధ్యలో బండ్లు పార్కింగ్ చేస్తున్నారు. ఇదిగో చూడండి ఎంత అంటే వెరైటీగా. నాకైతే ఇది కొత్తగా చూసిన ఫస్ట్ టైం. చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే నిజంగా. ఇక మా ముసలవ్వ మళ్ళీ మ్యాచింగ్ సెంటర్ పట్టుకొచ్చిందిలా. ఇక మా నానమ్మకు జాకెట్ ముక్కనన్నా లేకపోతే చీరబట్టనన్నా కొనిస్తానని తీసుకొచ్చింది. కాకపోతే నానమ్మ అద్దంటుంది. అదేమో దానికో కొనిస్తానని పానం కొట్టుకుంటుంది. ఇక నానమ్మ ఏమద్దు దావే అని చెప్పి అంటే సపరేట్గా ఇంటి మొక్కన మర్రింది. ఇక నెక్స్ట్ సాయిరామ్ మొబైల్ షాప్కి వెళ్ళాము. ఇది ఎవరిదో కాదు, ఇప్పుడు ఈ ముసలా ఉన్నది కదా ఆ అమ్మ వల్ల కొడుకుది. ఆయన నాకు తాత అవుతాడు. ఆ తాత పేరు కుమారు. ఇదే మొబైల్ షాప్ను నడిపిస్తాడు ఇక్కడనే లక్ష్మీనగర్లో గోదావరికని. యంగ్ పర్సనే, కాకపోతే నాకు వరుసకు మాత్రం తాత అవుతాడు. ఇక తాత అని పిలవాలి. ఇక తాత షాపులో కొంచెంసేపు కూర్చున్నాము. అమ్మ, నేను, మా నానమ్మ ముగ్గురం కొంచెంసేపు కూర్చొని ఆ తాతను కొంచెం ముచ్చట పెట్టి మళ్ళీ తర్వాత ఇక బయటకు వచ్చేసినాం. ఇక బయటకు వచ్చినాక మళ్ళీ చాయ్ అన్నది ముసలవ్వ. మా చాయ్ తీసుకున్నది, చాయ్ తాగినాం. మా ముసలవ్వకు రోజు 4 సార్లు చాయ్ తాగకపోతే నిమ్మలం కాదట. చాయ్ తాగుతా అంటే ఇక తెలిసిన చుట్టపైన వస్తే ఆయనతో మాట్లాడుకుంటున్నారు. ఇక చెప్పాలి ఇక తిప్పి వేసింది ముసలవ్వ. ఎన్ని షాపులు తిప్పినావా మమ్మల్ని? అన్ని షాపులు తిప్పిదా. ఇక ఊరు చూపిస్తా అని చెప్పి షాపులు అన్ని తిప్పినావు. 20 షాపులు తిరిగినాం దాదాపు. అన్ని దింపుతానే రేపు మళ్ళీ యాదకొత్తా. అయ్యా గట్లా అది ఖర్చుతోటే కదా నేను చేసుకునేదంతా. ఇప్పుడు 70 ఏళ్ళు నావా? 70 ఏళ్ళునా? 70 ఉంటాయి. 70 ఏళ్ళు నుండి ఇప్పుడు రౌండ్ ఎత్తివి గోదావరికని అంతా లక్ష్మీనగర్ మొత్తం. ఇంకా గోదావరి ఇంకా నేను ఇంకా ఆడ దింపుకొచ్చినా ఇంకా దింపుకొస్తుంది. మరి పొద్దుగా ఉన్నది ఇక్కడ ఎక్కడ పని అక్కడ ఉన్నది, ఆ పని చూసుకొని వచ్చే వరకే ఈ టైం అయింది మనకు. ఇంకా మొత్తం తీసుకొచ్చి నుండి ఆ పొద్దుకు నాకు రావు. నువ్వు ఎంత దూరం నడుస్తున్నావు కదా ఈ వయసులో కూడా? 70 ఏళ్ళకి కూడా నడుస్తాను. నేను అప్పుడు నడిచిన నడకలే మీ తాత శుచి మందలే అట్లా నడిచిన నేను. ఎందుకంటే ఇప్పుడు జర ఏజ్ పడ్డ కొద్దీ నడక తక్కువ అయింది. కానీ ఇక ఇంటికి వచ్చిన తర్వాత మా నాయనమ్మతో నేను తీసే వీడియోలు, ఆ కామెడీ వీడియోస్ అన్నీ చూపించిన. ఇక ముసలవ్వ మస్తు సంబరపడ్డది. దాని బిడ్డ మంచిగా చేస్తాను వీడియోలు అని చెప్పి మంచిగా నవ్వుకున్నది.
అయ్యో నాకెందుకంటే ఎంత ఇస్తాను 200 పడే సరే బాయ్ చెప్పి మేము బాయ్ బాయ్ చెప్పా చెప్పు బాయ్ చెప్పు నువ్వు తీసుకో బాయ్ రైట్ మరి చెప్పేస్తాం పడే ఇక ఒక రోజు అక్కడ టైం స్పెండ్ చేసి తెల్లారి లేచి మళ్ళీ ఇంకో ట్రైన్ టైం అవుతుందని చెప్పేసి బయలుదేరినాం. ఈ నుంచి ఇంటికి పోయా మేము పోతాం కానీ వస్తుంది ఇట్లా సరేనా బాయ్. మీ దాకా ఎండలా సరే మళ్ళీ సరే మళ్ళీ వేస్తాం ఇక రైట్ ఇంటికి పోయా సరే ఇంటికి పోయా ఎందుకు మాట వాడి సరే నువ్వు పోయా రైట్ బాయ్ మరి. మేము ఎక్కుతాం పోయే చౌరస్తా కాడివి ఎక్కుతాం ఆడదాకా ఎందుకు వస్తావు అట్టే కాలనా ఇంకా సరే ఆగే పోయే దీన్ని పంపి ఎడుతుంది బండ్లు వస్తాయి ఏడు వద్దానే కదా నేను నిమ్మలంగా చేయి వాళ్ళు రాకుండా వచ్చినాలే మంచిగా ఎట్లని చెప్పు ఏడు చెప్పు ఎప్పుడు తెచ్చిన పైసలు ఎక్కడియా అర్థం చిడికి నీకు నాకు అది ఎప్పుడు తెచ్చిన ఒక 200 ఇస్తాను మరి నా దగ్గర ఏమున్నాయని మరి ఏమున్నాయి నా దగ్గర 200 లేకుంటే మర్రి